స్కూల్లో లెసన్ చెప్పుకుంటూ ఉంటే ఒక 10 మంది విద్యార్థులు 8th క్లాస్ పిల్లలు నా దగ్గరికి వచ్చారు. సార్, వారు నన్ను కొడుతూ ఉన్నాడని నేను 10 మంది కూడా చెప్పడం జరిగింది. నా దగ్గరికి తీసుకువచ్చారు. నా దగ్గరికి తీసుకువచ్చినప్పుడు వాడి చేతిలో కడియము జేబులో పెట్టి నా దగ్గరికి వచ్చారు. అంతకుముందే పిల్లలు నాతో చెప్పారు, ఏరా ఎందుకు పిల్లల్ని కొడుతూ ఉన్నావు, ఎందుకు పిల్లల్ని ఆ విధంగా హింసిస్తూ ఉన్నావు, బాధ పెడుతూ ఉన్నావు, కన్నీరు తెప్పిస్తూ ఉన్నావు అని అంటే వాడంటూ ఉన్నాడు, లేదు సార్, ఏమి లేదు సార్, నన్ను వాడు తిట్టాడు సార్, వాడు నన్ను కొట్టాడు సార్, నిజము చెప్పరా లేదంటే నేను నిన్ను కొడతాను అని అంటే వాడు నిజం చెప్పాడు. ఏమిటనంటే కడియాన్ని తీసుకొని నేను పెట్టుకుంటూ ఉన్నానండి, అది పెట్టుకుంటూ ఉంటే నాకు నేను హీరోలాగా అయిపోతూ ఉన్నానండి, అందరినీ కొట్టబుద్దేస్తుందండి అని మాట్లాడాడు. వెంటనే అది తీసుకొని ఆ కిటికీలోంచి బయటికి నేను ఆడి చేతితోనే విసిరించాను. చదువుకునే పిల్లలు ఆ విధముగా ఉండకూడదురా, నీ చేతిలో పుస్తకం ఉండాలి, నీ చేతిలో పెన్ ఉండాలి, నీ చేతిలో జ్ఞానం ఉండాలి రా, ఒక రౌడీలాగా నువ్వు బిహేవ్ చేయకూడదంటే అప్పటికప్పుడు విన్నాడు. ఇంటర్వెల్ అయింది. ఎక్కడైతే పానేశాడో తీసుకొచ్చి మరలా వాడి జేబులో పెట్టుకున్నాడు. పిల్లలందరూ నాతో చెప్పారు. మళ్ళా వాడిని పిలిపించి నేను గద్దించాను. వాడన్న మాట ఏమిటో తెలుసా? అడంటూ ఉన్నాడు, నేను స్కూల్కి పెట్టుకోను కానీ నేను ఇంటి దగ్గర పెట్టుకుంటాను. ఈరోజు క్రైస్తవులు ఏ విధముగా ఉంటూ ఉన్నారంటే, వాక్యము విన్నంతసేపు కూడా నేను ఆజ్ఞలను పాటిస్తాను, వాక్యము విన్నంతసేపు కూడా నేను పరిశుద్ధముగా ఉంటాను, వాక్యము విన్నంతసేపు కూడా నేను నీతిగా జీవిస్తాను. ఎప్పుడైతే వాక్యము నీలో కొరవవుతుందో, ఎప్పుడైతే ఆదివారము పోయి సోమవారం వస్తుందో ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? ఆ విద్యార్థి బిహేవ్ చేసినట్లు, ఆ విద్యార్థి ప్రవర్తించినట్లు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? విడిచిపెట్టిన పాపాన్ని, విడిచిపెట్టిన శాపాన్ని, విడిచిపెట్టిన ఆబద్ధములను, విడిచిపెట్టిన కపట హృదయాన్ని తీసుకొచ్చి మన గుండెల్లో పెట్టుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆదాము చేసింది అది. దేవాది దేవుడు చూడడం లేదని, దేవాది దేవుడు నా దగ్గర లేడని, దేవాది దేవుడు ఇదిగో తెలియదని చెప్పి ఏమి చేస్తూ ఉన్నాడంటే వారి కుటుంబం అంతా కలిపి తినకూడనేది పళ్ళును తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఈరోజు అటువంటి స్థితిలోనూ ఉంటే, అటువంటి పరిస్థితుల్లోనూ ఉంటే, అందుకే దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే మందిరములో నివసించడమే కాదు, నువ్వు నిత్యము భయభక్తులు కలిగి ఉండి ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తే, నడుస్తే నీకు క్షేమం వస్తుందని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నిత్యము భయభక్తులు కలిగి ఉండి పాపాన్ని విడిచిపెడుతూ ఉన్నామా? నిత్యము భయభక్తులు కలిగి ఉండి ఈ శరీరాస, నేత్రాస, జీవపడంబాన్ని విడిచిపెడుతూ ఉన్నామా? ఈరోజు ఆదివారం ఒక్కటే మనం నీతిగా జీవిస్తే సరిపోతుందని అనుకుంటూ ఉన్నాం.